హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో, ఈరోజు మన వీడియోలో రామేశ్వరం గురించి తెలుసుకోబోతున్నాం. రామేశ్వరంలోని టెంపుల్ యొక్క విశిష్టత, దాని హిస్టరీ అండ్ ఆహ్, అది ఎంత ప్రముఖమైన స్థలము అన్న డీటెయిల్స్ అండ్ అక్కడ పాటించవలసిన పద్ధతులు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే. సో, లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్. రామేశ్వరం అన్నది చాలా పవిత్రమైన స్థలం అండి. అండ్ రామేశ్వరం అనేది ఒక ఐలాండ్. ఓకే. అండ్ ఈ రామేశ్వరం యొక్క విశిష్టత ఏంటి అంటే చార్ధామ్ యాత్రల్లో రామేశ్వరం కూడా ఒకటి. సో, మన హిందువులకు చార్ధామ్ యాత్ర అన్నది చాలా పవిత్రమైనది. అందరికీ తెలిసిందే కదా! సో, జనరల్‌గా చార్ధామ్ యాత్ర అంటే 4 పుణ్యస్థలాలు, 4 టెంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 4 టెంపుల్స్ ఏంటి అంటే మొదటగా ఉత్తరాన ఉన్న బద్రీనాథ్ టెంపుల్, తూర్పున ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్, పశ్చిమాన ఉన్న ద్వారకాలోని ద్వారకాధీశ టెంపుల్ అండ్ దక్షిణాన ఉన్న రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్. ఈ 4 టెంపుల్స్‌ని కలిపి ఈ చార్ధామ్ యాత్ర అంటారనమాట. సో, జనరల్‌గా చార్ధామ్ యాత్ర చేయాలంటే ఎవరైనా సరే మొదట తూర్పున ఉన్న పూరిలోని జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి మొదలుపెట్టి సవ్య దిశలో మిగిలిన మూడిటిని మనము కంప్లీట్ చేసుకోవాలి. సో, చార్ధామ్ యాత్రలో రామేశ్వరం కూడా ఒకటి. సో, అంతటి విశిష్టత అన్నది ఉందన్నమాట ఈ టెంపుల్‌కి. ఓకే. సో, ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్ రామేశ్వరం. అండ్ రామేశ్వరంలో ఉన్న టెంపుల్ నేమ్ ఏంటి అంటే రామనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్‌లో ఎవరుంటారు అంటే మహాశివుడు. ఓకే. మహాశివుడు లింగ రూపంలో ఉంటారనమాట. అండ్ అక్కడే మన విశాలాక్షి దేవి అంటే పార్వతీదేవి కూడా అక్కడే కొలువై ఉంటారు. సో, ఈ లింగం అనేది జ్యోతిర్లింగాల్లో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. రామేశ్వరంలోని ఈ లింగము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఓకే. సో, చాలా ముఖ్యమైనది, మనం చూడవలసిన ప్రదేశము. ఓకే. అండ్ ఈ టెంపుల్‌లో లింగము ఎవరు ప్రతిష్ఠించారు అంటే ఈ లింగాన్ని రాముడు ప్రతిష్ఠించారనమాట. సో, ఈ లింగం అనేది రాముని చేత ప్రతిష్ఠించబడింది. రాముడు ఎందుకు ప్రతిష్ఠించాడు ఇక్కడ అంటే రాముడు సీత కోసము లంకకు వెళ్తారు కదా! ఎలా వెళ్తారు అంటే ఆ సముద్రం దాటుతూ వెళ్తారు. ఎలా దాటుతారు అంటే వానరులు రామసేతువుని నిర్మిస్తారు సముద్రం పైన. సో, ఆ రామసేతువు మీద వెళ్తూ లంకకు రీచ్ అవుతారు రాముడు. సో, అక్కడ లంకకు వెళ్ళాక రావణుడిని హతమార్చి తిరిగి సీతను తీసుకొని రామేశ్వరంకొస్తారు రాముడు. సో, రామేశ్వరంకొచ్చాక ఆయన చాలా పశ్చాత్తాప పొందుతారనమాట. అరే! నేనొక స్వచ్ఛమైన బ్రాహ్మణ్ణి నేను చంపానే, నాకెంత బ్రహ్మహత్య పాతకము చుట్టుకుంటుందో, సో, నేను దీన్ని ఎలా పోగొట్టుకోవాలి, నా పాపాన్ని ఎలా కడగాలి అని అనుకుంటే, ఆయన ఓకే. నేనిక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాను. సో, హనుమంతుడికి ఆజ్ఞాపిస్తారనమాట. నువ్వు వెళ్ళి కైలాసంకి వెళ్ళి ఒక పెద్ద శివలింగాన్ని తీసుకురా. ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి నేను నా పాపాన్ని కడుక్కుంటాను అని ఆయన అంటారనమాట. సో, హనుమంతుడు వెళ్తారు. కానీ హనుమంతుని తీసుకొని రావడానికి చాలా టైం పడుతుందనమాట. సో, సమయం అయిపోతుందని సీతాదేవి ఏం చేస్తారంటే ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేస్తారు. సో, ఆ లింగాన్ని రాముడు పూజిస్తాడు. సో, రాముడు పూజించిన ఈ లింగమే అక్కడ ఉన్న గర్భగుడిలో ప్రతిష్ఠించారనమాట. అండ్ హనుమంతుడు తెచ్చిన లింగానికి పేరు విశ్వలింగము. హనుమంతుడు కూడా తర్వాత తీసుకొస్తారనమాట. ఆ విశ్వలింగాన్ని కూడా ఆ టెంపుల్‌లోనే ఉంచారనమాట. సో, గర్భగుడిలో ఉండేది రాముడు పూజించిన శివలింగం. రాముడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం అది. సో, దానికి చాలా అంత విశిష్టత ఉందనమాట. సో, ఇది హిస్టరీ ఆ టెంపుల్ గురించి. సో, ఆ టెంపుల్‌లో 2 శివలింగాలు కనిపిస్తాయి. ఒకటి సీతాదేవి చేసిన గర్భగుడిలో ఉన్న లింగము. అదే లింగాన్ని మన రాముడు పూజించాడు. అండ్ హనుమంతుడు తెచ్చిన ఇంకో లింగము. వేరు వేరు కారిడార్స్‌లో ఈ శివుడు ఉంటారు, విశాలాక్షి దేవి ఉంటారనమాట. అండ్ ఇక్కడ మనము దర్శనం ఎలా చేసుకోవాలి అంటే, దర్శనానికి ఒక పద్ధతి ఉందండి. ఎలా పడితే అలా మనం స్ట్రెయిట్‌గా వెళ్ళకూడదు. అండ్ ఈ దర్శనం చేసుకోవాలంటే మొదటగా మనము అక్కడ సముద్ర స్నానం అన్నది చేయాలి. సముద్ర స్నానం చేయాలి అంటే అక్కడ బంగాళాఖాతం సముద్రం ఉంది. గుడికి పక్కనే దగ్గరలోనే బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ బంగాళాఖాతాన్ని ఆ గుడికి దగ్గరలో ఉండేదాన్ని పేరేమంటారంటే అగ్ని తీర్థము అంటారు. సో, మొదటగా అగ్ని తీర్థంలో మనము స్నానం చేయాలి. అంటే కనీసం ఒక 3 మునకలన్నా మనము మునగాలి సముద్రంలో. మునిగి అక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా ఆహ్,
డైరెక్ట్‌గా అప్పుడు దర్శనం చేసుకోకూడదు. అక్కడి నుంచి మనము నార్త్ సైడ్ ఉన్న గోపురం వైపు ఎళ్ళాలి. తూర్పు ఉన్న గోపురము ఎంట్రన్స్ అనమాట టెంపుల్‌కి. నార్త్ సైడ్ ఉన్న గోపురం ఏముంటుందంటే 22 వెల్స్ ఉంటాయక్కడ. 22 వెల్స్‌లో ఈ 22 వెల్స్‌కి పేరేంటంటే తీర్థాలు, పవిత్ర తీర్థాలనమాట. ఏంటి పవిత్ర తీర్థాలంటే దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే రాముని బాణాల సంచి ఉంటుంది కదా! ఆ సంచిలో ఎప్పుడు కూడా 22 బాణాలుంటాయంట. ఆ 22 బాణాల ప్రతీకగా ఈ 22 ఆహ్, పవిత్ర తీర్థాలనేవి ఉంటాయన్నమాట. ఈ పవిత్ర జలాల్లో మనం గనక స్నానం చేస్తే మనం చేసిన పాపాలు గానీ, కర్మలు కానీ అన్నీ తొలగిపోతాయి. అదొక తపస్సుతో కూడిన పనిగా చెప్తారనమాట. ఆ తీర్థాల్లో మనం స్నానం చేయడం అన్నది ఒక పవిత్ర తపస్సుతో పోలుస్తారు. అండ్ ఈ 22 వెల్స్ ఈ తీర్థాలు ఏంటి అంటే రామేశ్వరంలో భారతదేశంలోని తమిళనాడులో రామేశ్వరంలో చుట్టుపక్కల మొత్తం 64 తీర్థాలు ఉన్నాయంట. ఆ 64 తీర్థాల్లో 24 తీర్థాలు చాలా ముఖ్యమైనవి. ఆ 24 తీర్థాల్లో 22 తీర్థాలు ఈ రామేశ్వరంలోనే ఉన్నాయన్నమాట. సో, ఈ 22 తీర్థాల్లో మనం గనక స్నానం చేస్తే చాలా 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 మంచిది. చాలా విశిష్టమైనదనమాట. ఓకే. ఇది తీర్థాల గురించి. సో, మొదటగా అగ్ని తీర్థంలో స్నానం చేశాక ఈ 22 వెల్స్ దగ్గరికి రావాలి. సో, ఆ 22 వెల్స్ దగ్గర ఆ 22 వెల్స్ నేమ్స్ ఏంటో చెప్తాను నేను. అవి ఏంటి అంటే మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం, గాయత్రి తీర్థం, సరస్వతి తీర్థం, సేతుమాధవ తీర్థం, గంధమదన తీర్థం, కవచ తీర్థం, గవయ తీర్థం, నల తీర్థం, నీల తీర్థం, సంగు తీర్థం, చక్ర తీర్థం, బ్రహ్మ విమోచన తీర్థం, సూర్య తీర్థం, చంద్ర తీర్థం, గంగ తీర్థం, యమున తీర్థం, గయా తీర్థం, శివ తీర్థం, సత్యమూర్తి తీర్థం, సర్వతీర్థం, కోడి తీర్థం. ఇవి 22 తీర్థాలు. ఓకే. వాటి నేమ్స్ అనమాట. నాకు గుర్తుండవు గదా! అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం. అందుకే నేను ఒక చోట రాసుకొని నేను మీకు చెప్తున్నాను. సో, ఈ 22 తీర్థాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా పొరపాటున కూడా మిస్ అవ్వకండి. సముద్ర స్నానం చేయాలి. అండ్ ఈ 22 వెల్స్ నుంచి కూడా మనము వాటర్ పోసుకోవాలి. ఎలా పోసుకోవాలి వెల్స్? ఆ వెల్స్ ఎలా ఉంటాయో నేను మీకు పిక్ చూపిస్తాను చూడండి. వెల్స్ చాలా లోతుగుంటాయండి. వాటర్ గూడా లోతు ఉంటుంది బాగా. చాలా లోపలికుంటాయి. పైనే ఉండదు వాటరు. సో, అవి పోసుకోవాలంటే కంపల్సరీగా ఒక మనిషి హెల్ప్ అనేది కావాలి. సో, మనకు బావిలో వాటర్ తోడాలంటే ఒక పెద్ద తాడు కావాలి. ఒక బకెట్ కావాలి కదా! అవన్నీ టెంపుల్‌లో అక్కడుంటాయి. బట్ అవి తోడడానికి మనకు కంపల్సరీ ఒక మనిషి కావాలంటే అక్కడ అందరూ కూడా ఒక మనిషిని తీసుకొనే వెళ్తారు. సో, ఆ మనిషికి మనము మనీ పే చేయాలనమాట. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారండి. అది ఎలా అంటే కొంతమంది 800 చెప్తారు పర్ హెడ్‌కి. కొంతమంది 1000 అడుగుతారు. కొంతమంది 600 అడుగుతారు. కొంతమంది 300 అడుగుతారు. సో, మనం వెళ్ళంగా ఒకసారి మనకి ఒక మనిషి ఎదురయ్యి మేము మీకి 500 పర్ హెడ్ తీసుకుంటాము. మేము మీకు మొత్తం 22 వెల్స్ నుంచి వాటర్ పోస్తాము అని అంటారు. అలా ఇమ్మీడియేట్‌గా ఒప్పుకోకండి. కొంచెం వెళ్ళండి. అట్లా చాలామంది మనకు ఎదురవుతారు, అడుగుతారు. సో, ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్తారు. సో, ఎక్కడ మీకు రీజనబుల్ ప్రైస్ వస్తుందో అక్కడ వాళ్ళతో మీరు మాట్లాడుకొని వాటర్ పోపిచ్చుకోండి. సో, మేము గూడా ఇలానే వెళ్ళాము. ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్ చెప్పారు. మాకు టెంపుల్ లోపలికి వెళ్ళాక ఆ 22 వెల్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాక అక్కడ ఒక మనిషి పర్ హెడ్ 300గా తీసుకున్నారనమాట. సో, నాకు రీజనబుల్ అనిపిచ్చింది. సో, మేము ఆ మనిషితో మాట్లాడుకున్నాం. సో, ఆయన మనకి తీసుకెళ్తారు. ఆ వెల్స్ దగ్గరికి మనకి ఆయనే తీసుకెళ్తారు. ఆయనే తీసుకెళ్ళి ప్రతి ఒక్క వెల్ దగ్గర నిలబెట్టి మనకి వాటర్ పోస్తారనమాట. మన మీద పైనుంచి వాటర్ పోస్తారు. అండ్ మనం తడి బట్టలతోనే వెళ్తామండి. అగ్ని తీర్థంలో స్నానం చేశాక ఇక్కడికొస్తాం కదా! అదే తడి బట్టలతోనే మనం వెళ్ళాలి లోపలికి. అండ్ అక్కడ కూడా మనం వాటర్ పోసుకోవాలి. సో, ఆయన ప్రతి వెల్ దగ్గర నుంచి మనకు నీళ్లు పోస్తారు మన మీద. ఆ నీళ్లు పోసేటప్పుడు కంపల్సరీగా టేస్ట్ చేయమంటారు. కంపల్సరీగా టేస్ట్ చేయాలి గూడా మనం. సో, కంపల్సరీగా నీళ్ళు తాగాలి. వాళ్ళు పోసేటప్పుడే మనం ఇలా పట్టుకొని నీళ్ళు తాగేయాలి. అండ్ మీద పోపిచ్చుకోవాలి. ఓకే. ప్రతి 22 వెల్స్‌లోనూ మనము ఆ పని చేయాలి. అండ్ ఇక్కడొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ఒక్క వెల్‌కి ఒక టేస్ట్ ఉంటుంది. ఒక టెంపరేచర్ ఉంటుందండి. అది ఎలా సాధ్యమేమో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. ప్రతి ఒక్క వెల్‌కి ఒక టేస్ట్ ఉంటుంది. అది కొన్ని వెల్స్ ఏమో ఉప్పగా ఉంటాయి. కొన్ని వెల్స్ ఏమో తియ్యగా ఉంటాయి వాటరు. సో, టేస్ట్ మారుతూ ఉంటుంది వెల్ టు వెల్ అనమాట. అండ్ టెంపరేచర్ గూడా అలానే మారుతూ ఉంటుంది. ఒక వెల్ దగ్గరేమో గోరువెచ్చగా అనిపిచ్చాయి వాటర్. ఒక వెల్ దగ్గరేమో మరీ చల్లగున్నాయి వాటర్. అన్నీ ఒకే ప్లేస్‌లోనే ఉన్నాయి. కానీ అంత డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్‌లోను, టెంపరేచర్‌లోను.
సో మీరు కూడా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి కావాలంటే. నేను ఈసారి అబ్జర్వ్ చేశాను. వాళ్ళు కూడా చెప్తారు. చూడండి టేస్ట్ అబ్జర్వ్ చేస్తుందండి, టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తుందండి అని చెప్తారు వాళ్ళు పోసేటప్పుడు. ఓకే. అండ్ అక్కడ మనం అలా 22 వెల్స్‌లో నుంచి స్నానం అయిపోతుంది. అండ్ అలానే స్నానం చేసేటప్పుడు 22 వెల్స్ వాటర్ మాకు కావాలి అంటే బయట మనకి ప్లాస్టిక్ క్యాన్స్ దొరుకుతాయండి. చిన్న క్యాన్ లాగా దొరుకుతది. అండ్ బాటిల్స్ లాగా కూడా దొరుకుతాయి. సో ఎవరికన్నా వాటర్ కావాలి, తెచ్చుకోవాలి ఇంటికి అంటే, మనం లోపలికి వెళ్ళేటప్పుడే ఆ క్యాన్స్ కొనుక్కొని లోపలికెళ్తే, వాళ్ళు మన మీద పోస్తూ, ఆ వాటర్‌ని ప్రతి వెల్‌లోని వాటర్‌ని కూడా ఆ క్యాన్స్‌లో నింపి మనకిస్తారనమాట. అది మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఓకే. లేదు మేము ఆ పని చేయలేము అంటే ఎండింగ్‌లో మీరు దర్శనం అయిపోయినాక అక్కడ బయట అమ్ముతుంటారు. కోడి తీర్థం ఒకటే అమ్ముతారు. అన్ని వెల్స్‌వి కాదు. ఓన్లీ లాస్ట్ తీర్థం ఒకటే అమ్ముతారనమాట బాటిల్స్‌లో. అదైనా తెచ్చుకోవచ్చు. ఓకే. ఇది స్నానం గురించి మనం పాటించాల్సిన పద్ధతి గురించి. ఓకే. అండ్ ఇక్కడి నుంచి మనము డ్రెస్ అనేది చేంజ్ చేసేవాళ్ళం. దీని తర్వాత స్నానం చేయకూడదండి. హోటల్‌కెళ్ళకూడదు. ఎళ్ళొచ్చు కానీ స్నానం చేయకూడదు. ఓకే. స్నానం చేయకుండా జస్ట్ డ్రెస్ మార్చుకొని మనము రావాలి దర్శనానికి. అండ్ ఈ రామేశ్వరంలో మాకిచ్చిన హోటల్ నేమ్ ఏంటంటే ఆకాష్ రెసిడెన్సీ అండి. ఇది టెంపుల్‌కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. స్టేయింగ్ పర్పస్‌కి చాలా బావుంది ఈ హోటలు. బట్ రెస్టారెంట్ అయితే లేదు ఈ హోటల్‌లో. ఈ హోటల్‌కి ఎదురుగానే రెస్టారెంట్ ఉందనమాట. ఆ రెస్టారెంట్ చాలా బావుంది. ఫుడ్ ఉంది. అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరం అని చెప్పాను గదా! ఆకాష్ రెసిడెన్సీ. ఇంకా మేము ఏం చేసామంటే మేము టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళిపోయినాం. బట్ కొంతమందికి హోటల్స్ దగ్గరలో ఉండకపోవచ్చు. లేదా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకోవచ్చు. అలాంటి వాళ్ళకి టెంపుల్ నియర్ బైయే లైన్‌గా చాలా షాప్స్ ఉంటాయండి. డ్రెస్ చేంజింగ్ అని, లాకర్స్ అని, బాత్రూమ్స్ అని అన్నీ ఉంటాయి. ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంటుంది. సో, ఎవరైనా దూరం అనుకున్న వాళ్ళు బట్టలు తెచ్చేసుకొని ముందుగానే తడవడానికి ముందే, మనం స్నానం చేయడానికి ముందే బట్టలు తెచ్చేసుకొని అక్కడ ఒక లాకర్ కొనుక్కొని, ఆ లాకర్‌లో మనం పెట్టేసుకొని వెళ్ళొచ్చు. స్నానం చేశాక వచ్చి రిటర్న్‌లో వాళ్ళకి ఆ లాకర్ నుంచి మనం బట్టలు తీసుకొని అక్కడే డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది. అక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. దూరం ఉన్నవాళ్ళు. దగ్గరున్న వాళ్ళు హోటల్‌కెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. సో, మేము హోటల్‌కెళ్ళిపోయినాము. డ్రెస్ చేంజ్ ఇక మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్నానం చేయకూడదింకా. అదే మనకు స్నానం. సముద్ర స్నానము అండ్ 22 వెల్ స్నానం. ఆ స్నానం అయిపోయినాక ఇమ్మీడియేట్‌గా హోటల్‌కొచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. అండ్ దర్శనానికి మేము వెళ్ళిపోయినాం ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని. సో, దర్శనానికి వెళ్ళిపోతే ఎంట్రన్స్‌లోనే మనకి ఏంటి ఫ్రీ దర్శనం ఉంటుంది. శీఘ్ర దర్శనం ఉంటుంది. 2 ఉంటాయి. శీఘ్ర దర్శనంకి రూ. 200 టికెట్ ఉంటుంది. ఫ్రీ దర్శనము ఫ్రీ అనమాట. మీరు వెళ్ళే రోజుని బట్టి మీరు టికెట్ అనేది కొనుక్కోండి. ఒకవేళ రష్ ఎక్కువ ఉంటే శీఘ్ర దర్శనంకెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోయి దగ్గర నుంచి చూస్తాం దేవుడిని. ఫ్రీ దర్శనం ఏంటంటే ఒక లైన్ వెనక్కి నుంచి చూస్తాము. బట్ రష్ లేనప్పుడు ఫ్రీ దర్శనం వెళ్ళిపోవడం బెటర్. సో, మేము శీఘ్ర దర్శనం వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు రష్ ఉంది. అండ్ దట్ టూ మేము ఆ రోజు ఇమ్మీడియేట్‌గా మళ్ళా ఆ రోజు బయలుదేరి కన్యాకుమారికి వెళ్ళిపోవాలి. సో, టైం లేదని మేము శీఘ్ర దర్శనం తీసుకున్నామనమాట. అండ్ అమ్మవారికి సెపరేట్‌గా ఉంటుంది టికెట్. అయ్యవారికి సెపరేట్ ఉంటుంది. సో, లోపలికెళ్ళిపోయినాము. మేము ఆడ టికెట్ తీసుకున్నాము. లోపలికెళ్ళిపోయినాం. ఇక దర్శనం చేసుకున్నాము. అయ్యవారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక బయటికొచ్చేసినామనమాట. ఇది ఆ టెంపుల్‌లో ఉన్న హిస్టరీ గురించి, దాని విశిష్టత గురించి అండ్ అక్కడ చేయవలసిన పద్ధతి గురించి. ఈ అన్ని డీటెయిల్స్ నేను మీకు క్లియర్‌గా చెప్పానండి. రామేశ్వరంలో ఏం చేయాలి అన్నది. అండ్ దీని తర్వాత చూడవలసిన సైట్ సీయింగ్ ఏంటి అంటే పంబన్ బ్రిడ్జ్ అండ్ ఫ్లోటింగ్ స్టోన్స్ అండ్ ధనుష్కోడి. ఈ 3 ప్లేసెస్ కూడా మనం చూసుకోవాలి. ఇది నేను మీకు వీడియోస్ తీశాను. ఆ వీడియోస్ అటాచ్ చేసి అక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. Please like the video, subscribe to my channel, comment in the comment section and bell icon మీ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.